పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5 లక్షలతో నిర్మించిన క్రీడా మైదాన ప్రారంభోత్సవంతో పాటు జోనల్ స్థాయి ఆటల పోటీలను మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. విద్యార్థులు విద్యలలోనే కాక అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేస్తాను అని తెలిపారు. ఈ నియోజకవర్గంలోనే అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్నటువంటి శారదా హై స్కూల్ పిల్లలకి ఆటలాడుకునేటువంటి స్థలం కావాలనగానే 5 లక్షల రూపాయలు ఆ యొక్క గ్రౌండ్ కేటాయించడం ఈరోజు పూర్తి చేసి ఇప్పుడే వాలీబాలు, త్రోబాలు, ఖోఖో ఈ 3 ఆటలను కూడా ప్రారంభించడం జరిగింది. పిల్లలకు చదువుతో పాటు ఆటల పట్ల కూడా ఆసక్తిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈనాడు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే ఆట స్థలము, ప్లే గ్రౌండ్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ బాగుంటుందో చదువు మీద దృష్టి పెడతానికి, ఆటల మీద దృష్టి పెట్టేటువంటి దానికి, గేమ్స్ మీద దృష్టి పెట్టేటువంటి దానికి, అన్ని రకాల మానసికంగా వాళ్ళు వృద్ధి చెందేటువంటి దానికి ఉపయోగపడుతుందని ఈరోజు నారా లోకేష్ బాబు గారు అన్ని రకాల చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఈరోజు శారదా హై స్కూల్ 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ప్లే గ్రౌండ్ని